ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ప్రియమైనటువంటి వారలారా, మరొక నూతన దినములోనికి నూతనమైనటువంటి సందేశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవదేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినపు వాక్య ధ్యానము యోహానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 50 వచనాన్ని మీ ముందుకు తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడ్డాడు. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తుల వారు నతానియేలుతో సంభాషిస్తున్నటువంటి సంభాషణ మీ ముందుకు తీసుకురావడానికి ఒక అద్భుతమైనటువంటి అర్థం ఉన్నది. ఒక ఆశ్చర్యాన్ని కలిపేటువంటి కార్యములు మీ జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. నతానియేలు ఫిలిప్పు చెప్పినటువంటి సంభాషణను, ఫిలిప్పు చెప్పినటువంటి లేదా వాక్యమును, సత్యమును విని ఆశ్చర్యపడ్డాడు. నజరేయుడైనటువంటి యేసును నేను కనుగొన్నాను. ధర్మశాస్త్రంలో మోషే, అనేక మంది ప్రవక్తలు రాసినటువంటి, అనేక మంది ప్రవక్తల ద్వారా బయలుపడినటువంటి యోసేపు కుమారుడైనటువంటి యేసు ప్రభువు నేను కనుగొన్నానని ఫిలిప్పు మార్గమధ్యంలో నతానియేలుతో మాట్లాడుతున్నప్పుడు నతానియేలు అంటున్నాడు, నజరేతులో ఏదైనా మంచిది కలదా అన్నప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు నతానియేలుతో అంటున్నాడు, నతానియేలు, మరి నిన్ను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను నిన్ను చూచి తిని అన్నప్పుడు నతానియేలు ఆశ్చర్యపడినట్టుగా చూస్తుంటున్నాము. ఆ ఆశ్చర్యాన్ని చూసినటువంటి యేసుక్రీస్తు నతానియేలు యొక్క గొప్పతనాన్ని, నతానియేలు యొక్క మరి వ్యక్తిత్వాన్ని, ఇతని ఇశ్రాయేలుడని, ఇతడు అంత మాత్రమే కాదు ఏ కపటము లేనివాడని కూడా యేసుక్రీస్తుల వారు శిష్యులు ఎదుట సాక్ష్యమును నతానియేలు బట్టి చెప్పినట్టుగా చూస్తుంటున్నాం. మరి ఇంత గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని నతానియేలును బట్టి యేసు ప్రభు వారు తెలియపరుస్తున్నప్పుడు, అంజూరపు చెట్టు కింద నిలబడినటువంటి సంగతిని యేసు ప్రభువు వారు తెలియపరుస్తుంటున్నప్పుడు నతానియేలు ఆశ్చర్యపడినట్టుగా చూస్తుంటున్నాం. నిజమే ప్రియమైనటువంటి వారలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నన్ను చూడలేదు, నా పరిస్థితి ఆయనకు తెలియదు, నా స్థితిగతులు ఆయనకు తెలియదు, నా అవసరం ఆయనకు తెలియదు, నేనేమై ఉన్నానో ఆయనకు తెలియదు అని అనుకుంటూ నీ జీవితంలో నువ్వు ముందుకు సాగుతున్నాయేమో. నీ పరిస్థితుల గుండా నీవు ప్రతికూలమైన పరిస్థితులు అయితేనేమి, అనుకూలమైన పరిస్థితులు అయితేనేమి, వాటి మధ్య నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా చూచుచున్న దేవుడు నిశ్చయముగా నిన్ను చూచి నీ ప్రతి అవసరం తీర్చగలిగినటువంటి సమర్థవంతుడు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, నిన్ను ప్రేమిస్తుంటున్నాడమ్మా. నిజమండి, నతానియేలు యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వాగ్దానాన్ని ఆయన పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నతానియేలు యొక్క అంతరంగము ఏమై ఉన్నదో ఫిలిప్పుతోనూ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఇతడు ఇక్కడ రాయబడుతోంది, ఏ కపటము లేదు అని అతని గురించి యేసుక్రీస్తు వారు సాక్ష్యం చెబుతున్నాడు. కపటము లేనటువంటి వ్యక్తితో నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు నీవు చూతు అని చెప్పాను. హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తున్నటువంటి దేవాది దేవుడు వ్యక్తిత్వాన్ని బట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధముకుంటున్నాడండి. ఈ యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని యేసుక్రీస్తు వారి సాక్ష్యం తెలియపరిచిన తర్వాత నతానియేలును బట్టి మాట్లాడుతున్నటువంటి సంగతి చూస్తున్నట్లయితే, చెట్టు కింద నిన్ను చూచితిని నేను చెప్పినందువలన నిన్ను నమ్ముచున్నావా అంటున్నాడండి. చెట్టు కింద నిలబడినటువంటి ఆ సంగతి చూచి యేసుక్రీస్తు వారు నతానియేలుతో మాట్లాడుతున్నప్పుడు నీవు నమ్ముచున్నావా అంటున్నాడు. నిజమే ప్రియమైనటువంటి వారలారా, మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతుంటాయి, ఎన్నో మేలులు మనం పొందుకుంటుంటాం. కానీ చిన్న విషయంకి పెద్ద విషయంకి తేడా ఉండొచ్చు. కానీ చిన్నదైనా పెద్దదైనా, పెద్ద కార్యమైనా చిన్న కార్యమైనా, పెద్ద మేలైనా చిన్న మేలైనా యేసుక్రీస్తుల వారు జరిగించుచున్నాడని విశ్వాసాన్ని కనపరిచి సాక్షిగా నువ్వు నిలబడగలిగినట్లయితే, కొంచెంలో నమ్మకంగా ఉండగలిగినట్లయితే అనేక వాటిపైన ఉంచుతా అని చెప్పినటువంటి దేవుడు ఈ నతానియేలు విషయంలో ఆ కొంచెంలో నమ్మకత్వాన్ని కలిగినటువంటి నతానియేలు, అతనిలో ఏ కపటము లేదు, ఇతను ఇశ్రాయేలీయుడే, ఇశ్రాయేలుకు తగినటువంటి జీవితాన్ని, తగినటువంటి మనస్తత్వాన్ని, తగినటువంటి అంతరంగాన్ని నతానియేలు కలిగి ఉన్నాడన్న సంగతిని
యేసు ప్రభు ఎరుగున్నాడన్న సంగతిని అక్కడ ప్రత్యక్షపరచినప్పుడు, అక్కడ బయలుపరిచినప్పుడు, అక్కడ తెలియపరిచినప్పుడు యేసుక్రీస్తు వారు చివరిగా ఒక మాట అంటున్నాడు. ఆ యొక్క చెట్టు కింద ఉన్నప్పుడు నేను నిన్ను చూశానన్నప్పుడు ఆ యొక్క చూసినటువంటి మాటకి అతను ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడి నువ్వు నమ్ముచున్నావా అని యేసు ప్రభులు వారు అడుగుతుంటున్నప్పుడు వెంటనే అంటున్నాడు యేసు ప్రభులు వారు, మరియు నీవు నమ్మినట్లయితే వీటికంటే గొప్ప కార్యములు చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెములో నువ్వు నమ్మకత్వం కలిగి ఉన్నట్లయితే ప్రతి చిన్న విషయములో దేవుడు ఈ దినపు ఆహారం ఇచ్చాడు, ఈ ఉదయకాలమున మరి నాకు టిఫిన్ ఇచ్చాడు, మధ్యాహ్నం భోజనం ఇచ్చాడు, రాత్రి భోజనం ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చాడు, ఉండటానికి గృహం ఇచ్చాడు. ప్రతి కార్యంలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేస్తున్నటువంటి మేలును బట్టి నువ్వు నమ్మకాన్ని అధికముగా వృద్ధి చేసుకోగలిగితే గొప్ప కార్యములను చూడబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప కార్యములు అండి, నిశ్చయమండి. ఇక్కడ మరొక స్త్రీని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. లూకాసు సువార్తలో 1వ అధ్యాయంలో 47వ వచనంలో రాయబడతా ఉంది. ఇక్కడ ఎలిజబెత్ అన్నటువంటి ఒక స్త్రీ మనందరికీ సుపరిచితురాలే. ఆ ఎలిజబెత్ అంటున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. దేవునికి మహిమ కలుగునుగాక. అంజూరపు చెట్టు కింద ఉన్నటువంటి నతనీయులను చూసినటువంటి దేవుడు ఆయనకు అనేక గొప్ప కార్యాలను చూస్తావా అని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ దీనస్థితిలో ఉన్నటువంటి గుడ్రాలుగా ఉన్నటువంటి వృద్ధాప్య దశకి వెళ్ళిపోతున్నటువంటి మరి జకర్యాకు ఇవ్వబడినటువంటి భార్యగా ఉన్నటువంటి ఎలిజబెత్ అంట ఉంది. ఇక్కడ దీనస్థితిని కటాక్షించను, ఆయన తన దాసురాల యొక్క దీనస్థితిని కటాక్షించను. అవునండి, నతనీయులను చూసినటువంటి అదే కళ్ళు, అదే దేవుడు ఈ దినమున ఎలిజబెత్ని యొక్క దీనస్థితిని చూశాడు. దీనస్థితిని చూసినటువంటి దేవాది దేవుడితో ఆమె అంట ఉంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీ యొక్క దీనస్థితిని, నీ కష్టస్థితిని, నీ పడిన స్థితిని, నీ ఓడిన స్థితిని, నువ్వు జయించిన స్థితిని, నువ్వు బాగున్న స్థితిని, నువ్వు బాగులేని స్థితిని, ప్రతి స్థితిని ఆయన చూచుచున్నాడండి. నతనీయులను అంజూరపు చెట్టు కింద నతనీయులను చూసినటువంటి దేవుడు, దీనస్థితిలో ఉన్నటువంటి ఎలిజబెత్ను చూసినటువంటి దేవుడు నిన్ను కూడా చూచుచున్నాడమ్మా, నిన్ను కూడా చూచున్నాడయ్యా. ఎలిజబెత్ అంటున్నది, నా జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేశాను. మరి నతనీయులను బట్టి దేవుడు అంటున్నాడు, నీవు నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యములు చూస్తావయ్యా అంటున్నాడు. నిజమండి, ఆయన చేస్తే గొప్ప కార్యములు జీవితంలో చేయబోతున్నాడు. గొప్ప కార్యముల చేత నిన్ను నీ కుటుంబాన్ని అలంకరించబోతున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని గొప్ప కార్యముల చేత తృప్తిపరచబోతున్నాడు. గొప్ప కార్యముల చేత ఆశీర్వదించబోతున్నాడు. గొప్ప కార్యముల చేత నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు అండి. మరొక మాట మిమ్మల్ని బలపరచడానికి నేను తెలియపరుస్తుంటున్నాను. మరి 126వ కీర్తనలో మనం గమనించినప్పుడు 2-3 వచనాలు మనం గమనించినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట ఉందండి. 126వ అధ్యాయము 2-3 వచనాలు ధ్యానం చేసే దానికి మునుపు 125వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినప్పుడు, తమ వంకర త్రోవలకు తొలగిపోవాలని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. మరి వంకర త్రోవలో, పాపములో, శాపములో ఉన్న వారిని చూచినటువంటి దేవుడు వారికి ఇశ్రాయేలీయుల జీవితంలో సమాధానం కలగటం కొరకు ఇక్కడ అంటున్నాడు, మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నుండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండును. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యులు చెప్పుకునిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు దీనస్థితిని చూశాడు, ఎలిజబెత్ దీనస్థితిని. అంజూరపు చెట్టు కింద ఉన్నటువంటి వ్యక్తిని నతనీయులను చూశాడు. ఇక్కడ చూసినట్టయితే వంకర త్రోవలో తొలగిపోయినటువంటి వారిని చూశాడు, పాపం చేయవారిని చూశాడు. కానీ ఆ యొక్క స్థితిలో పడిపోయినటువంటి వారిని చూచినటువంటి దేవాది దేవుడు చూచి వారి జీవితంలో గొప్ప కార్యము చేయడానికి, వారి కుటుంబంలో గొప్ప కార్యముల చేత వారిని తృప్తిపరచడానికి, గొప్ప కార్యముల చేత సంతోషపరచడానికి దేవాది దేవుడు వారి నోటిని నిండా నవ్వును కలిగి చేసి ఆనంద గానముతో నింపి
ఆయన వీరి కొరకు గొప్ప కార్యములు చేసినను రాయబడుతుందండి. మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు. మనము సంతోషభరితులైతేమి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, దేవాది దేవుడు ఈ వాక్యం వింటున్నటువంటి నీ కొరకు సహోదరి సహోదరుడా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆ కార్యములను నువ్వు స్వతంత్రించుకోవాలి. ఆయన నన్ను చూచుచున్నాడు, గొప్ప కార్యం నా కొరకు సిద్ధపరుచున్నాడు. ఆయన నా స్థితిని చూచున్నాడు, నా దీన స్థితిని చూచాడు, గొప్ప కార్యములు చేస్తున్నాడు. నిజమే. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి, వివాహమయ్యి అనేక సంవత్సరాలుగా గర్భఫలము లేక అవమానముతోనూ నిందతోనూ ఒంటరిగా కృంగుతున్నటువంటి స్థితిని చూసినటువంటి దేవుడు, ఈరోజు ఎలిజబెత్ స్థితిని చూసిన దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యములు చేశాడు. ఒంటరిగా అంజూరపు చెట్టు కింద నిలబడినటువంటి నతనీయాలను చూసినటువంటి దేవుడు మరి నీ జీవితంలో కూడా సహోదరుడా గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఒంటరిగా నిరుద్యోగంతో బాధపడుతున్నావా? కుటుంబాన్ని ఎలా పోషించాలని కృంగిపోతున్నావా? నీ స్థితిని చూస్తున్నటువంటి దేవుడు నీ కొరకు ఆయన గొప్ప కార్యములు చేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, పాపంలో శాపంలో పడిపోయి వాటి నుంచి విడిపించబడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎలా విడిపించబడాలో అర్థం కాలేదు. ఈ పాపములో ఇరుకులో ఇరక్కపోయానని నువ్వు దుఃఖపడుతున్నావా? దేవాది దేవుడు నీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆయన తట్టు నువ్వు చూసినట్లయితే నీ నోటి నిండా నవ్వును కలుగు చేస్తాడు. నా కన్నీరంతా ఎప్పుడు నీరే, కన్నీరే, దుఃఖమే, వేదనమే, నా గుండెల్లో భారమే అని అనుకుంటున్నావా? దేవాది దేవుడు నీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. గొప్ప కార్యములు చేసినటువంటి వాడు ఈ దినమున ఆ కార్యముల చేత నిన్ను స్వతంత్రించుకోబడాలని ఈ వాక్యం ద్వారా ప్రభు నేను సంధిస్తున్నాడండి. ఈ వాక్యం ద్వారా ప్రభు నేను సంధిస్తున్నటువంటి వాక్యాన్ని ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడని విశ్వసించినట్లయితే నిశ్చయముగా ఆయన చేసిన గొప్ప కార్యాలన్నిటిని కూడా నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. ఆ గొప్ప కార్యాలన్నిటిని కూడా నువ్వు చూడబోతుంటున్నావు. ఆ గొప్ప కార్యాలన్నిటిని కూడా నువ్వు అనుభవించబోతుంటున్నావు. ప్రియమైనటువంటి వారులారా, మీ కొరకు సిద్ధపరిచి చేసినటువంటి ఈ గొప్ప కార్యములు, హల్లెలూయా. దేశమా భయపడక గంతులవై నీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని యోవేలు ప్రవక్త ద్వారా మరి 2వ అధ్యాయంలో 21, 22, 23 గమనించినప్పుడు ఆయన గొప్ప కార్యములు చేస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మీ కొరకు గొప్ప కార్యములు చేసినటువంటి దేవునితో మీ పక్షాన్ని నేను ప్రార్థన చేయబోతున్నాను. మీరున్న స్థలంలోనే ప్రార్థనలు ఏకీభవించండి. మహిమ ఘనతలకు యోగ్యుడా, మంచి యేసు ప్రభువా, నతనీయులను చూసిన దేవుడా, ఎలిజబెత్ను చూసిన దేవుడా, పాపములో పడున్న వారిని చూసిన దేవుడా, నా తండ్రి దుఃఖముతో కన్నీటితో వేదనతో పడున్న వారిని చూసిన దేవుడా, వారి నోటి నిండా నవ్వును కలుగు చేసి వారి కొరకు మీరు చేసిన గొప్ప కార్యాలను వారు చూచులాగిన వారి బంధకాలన్నిటి నుంచి విడిపించి, వారి యొక్క ఒంటరి జీవితం నుంచి విడిపించి, వారి యొక్క గర్భఫలపు లేని స్థితి నుంచి గర్భఫలము కలుగు స్థితిలోనికి ప్రభు మీరు సహాయం చేసి, ఆ ఒంటరి జీవితం కుంగుతున్న వారికి ధైర్యాన్ని ఇచ్చి వారి యొక్క ఆదరణ కొరకు, వారి పోషణ కొరకు సమృద్ధిని కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించమని, దీవించమని. నా కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎందరైతే విశ్వసిస్తున్నారో ఆ గొప్ప కార్యాలని మీరు స్వతంత్రించుకుందురుగాక, అనుభవించుకుందురుగాక. ఈ యొక్క గొప్ప కార్యములందు మిమ్మల్ని అత్యధికముగా మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని మహింపరిచి వారి జీవితంలో మేలులు పొందుకుందురుగాక. ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.